దేశంలో బంగారం, వెండి ధరలు ఆగస్టు 13న కూడా దాదాపు ఎక్కువగానే కొనసాగుతున్నాయి. బంగారంపై కొద్దిగా పెరుగుదల ఉండగా, వెండిలో కొద్దిగా తగ్గుదల ఉంది. ఫ్యూచర్స్ మార్కెట్ కాకుండా స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు కిందటి ముగింపుతో పోలిస్తే 360 పెరిగి 1,55,180కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా పెరిగి ప్రస్తుతం 1,42,248 దగ్గర కొనసాగుతుంది. అలాగే 18 క్యారెట్ల బంగారం 210 పెరిగి 1,16,350 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక గత మార్కెట్ క్లోజింగ్ రేట్‌తో పోలిస్తే కేజీ వెండి ధర 320 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కేజీ వెండి ధర 2,38,410గా కొనసాగుతుంది. ఇక ఎంసీఎక్స్‌లో కూడా బంగారం ఫ్యూచర్స్ బలంగా ఉన్నాయి. ఆగస్టు 13 ఉదయం సమయంలో అక్టోబర్ కాంట్రాక్ట్‌లో 10 గ్రాములకు సుమారు 1,54,878 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇది మునుపటి క్లోజింగ్ తో పోలిస్తే గమనార్హమైన పెరుగుదలను చూపిస్తుంది. వెండి కూడా ఎక్కువగానే కొనసాగుతుంది. ఇక ఇంటర్నేషనల్ స్పాట్ గోల్డ్ సుమారు ఔన్స్‌కు $4,466 స్థాయిలో ఉంది. సిల్వర్ $65.47 దగ్గర ట్రేడ్ అవుతుంది. జూలైలో కొంత స్థిరత్వం కనిపించిన తర్వాత ఆగస్టు మొదటి వారం నుంచి కొనసాగుతున్న బంగారం పెరుగుదల ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతుంది. సాధారణంగా డాలర్ విలువ పెరుగుతూ ఉంటే బంగారం ధర తగ్గాలి. కానీ ఇప్పుడు రివర్స్ లో డాలర్ విలువ పెరుగుతున్న బంగారం ధర పెరుగుతోంది. ఎందుకంటే దేశీయంగా బంగారానికి డిమాండ్ కనిపిస్తోంది. శ్రావణ మాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో దేశీయంగా కొనుగోళ్లు పెరిగాయి. అందువల్ల డిమాండ్ పెరిగి ధర కూడా పెరుగుతుంది. చెన్నైలో ధరలు కాస్త ఎక్కువగా, ఢిల్లీలో కొంచెం తక్కువగా ఉన్నాయని రికార్డులు సూచిస్తున్నాయి.